श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत् अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। श्यामल कोमल कृष्णा मुरारे। 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 कृष्णा मुरारे कृष्णा मुरारे। कृष्णा मुरारे कृष्णा मुरारे। श्यामल कोमल कृष्णा मुरारे। श्यामल कोमल कृष्णा मुरारे। कृष्णा मुरारे कृष्णा मुरारे। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं 4వ స్కంధములో మనము గడిచిన సత్సంగమునందు ధ్రువ చరిత్రము వివరముగా చూసి ముగించాము. లోకములో మనందరము కూడా దుఃఖము నుండి ఎట్లా తప్పించుకోవాలి, లోకంలో వచ్చేటువంటి దుఃఖమును, ఆ దుఃఖములోంచి తప్పించుకోవటానికి సుఖము కోసం పరిగెడుతున్నాం. కానీ సుఖము మనము దేని వెంట పడి పరిగెత్తినా కూడా ఆ సుఖము దొరకటలేదు. అలా సుఖముల కోసం దుఃఖము నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో దీనికి ఏమంటారంటే ఎస్కేపిజం, తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. టీవీ చూసి తప్పించుకుందామని అనుకుంటారు కొంతమంది, సినిమాలు చూసి తప్పించుకుందామనుకుంటారు, బాగా ఇష్టమైనటువంటి ఆహారము తిని తప్పించుకోవాలనుకుంటున్నారు, లేక అక్కడక్కడ తిరుగుతూ ఊళ్ళు చూస్తూ పిక్నిక్లకు వెళుతూ తప్పించుకోవాలని చూస్తున్నారు. అన్నీ ఎస్కేపిజమే. శాస్త్రము పురాణము చెప్తుంది, భాగవతము, భక్తి అనే మార్గమును నువ్వు అనుసరించి ఈ లోకములో వచ్చే దుఃఖములో నుండి తప్పించుకో. అన్నీ తప్పించుకోవడానికి మార్గాలే, కానీ శాశ్వతమైనటువంటి ఫలము అక్కడెక్కడా దొరకదు. కేవలం భగవంతుడి మీద చూపించేటువంటి అత్యంత ప్రేమ భక్తి వలన మాత్రమే ఒక మనుషుడికి మనశ్శాంతి, వివేకము, వైరాగ్యము, జ్ఞానము లభించి
శాశ్వతమైన పరిహారము ఆ జీవుడికి, మనుషుడికి దొరుకుతుంది. ఇది భాగవత మహాపురాణం యొక్క ముఖ్యమైన సందేశం. అందుకనే ఇప్పుడు వరకు చూసిన ఈ కథలన్నిటిలో కూడా ఆ భక్తిని, అత్యంత భక్తిని చూపించేటువంటి ఆ భక్తుల యొక్క కథలు, ఆ భక్తులు చేసేటువంటి స్తుతి ప్రార్థనలు, ఇవన్నీ వింటూ వచ్చాం. ఆ తర్వాత మనం ఈరోజు ఆరంభించవలసినది పృథు చరిత్రము. ఆ తరువాత పృథు మహారాజు భగవంతుడి యొక్క క్షాత్ర తేజ అంశముగా భగవంతుడే అవతరిస్తున్నాడు. కానీ ఆ పృథు మహారాజు యొక్క చరిత్రను చూడటానికి ముందు, దానికి కనెక్షన్గా ముందు ఈ ధ్రువుడి యొక్క వంశములో ఆ తర్వాత ఎవరెవరు పుట్టారు, ఎట్లా ఆ తర్వాతనే పృథు మహారాజు యొక్క అవతారం. అలా చెప్పటం మొదలు పెడుతూ అథ త్రయోదశోధ్యాయః. ఇక్కడ ధ్రువుడి యొక్క పెద్ద కుమారుడు, ధ్రువుడికి 2 భార్యలు ఉన్నారు. వాళ్ళల్లో ఈ పెద్ద కొడుకు ఉత్కలుడు, ఇతని పేరు. ధ్రువుడు ఎప్పుడైతే వానప్రస్థమునకు, తపస్సునకు వెళ్ళిపోయాడో అప్పుడు ఉత్కలుడిని రాజ్యభరణం చేయడానికి రాజుగా పెట్టాలని అనుకున్నారు. కానీ ఉత్కలుడు వాళ్ళ నాన్నగారు చేసినట్లుగా ఈ లోకములో ఏదో ఆశలకు, వాటికి ఆశపడి అలా సంసారంలో పడిపోకుండా చిన్న వయసులో నుంచే ఈ ఉత్కలుడు చాలా అత్యంత వైరాగ్యముతోటి జ్ఞాన సంపన్నుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడుట? సహజన్మనోపశాంతాత్మా. జన్మించినప్పటి నుంచే అత్యంత శాంతిగా, ఉపరముతోటి ఉదాసీనుడుగా ఉన్నటువంటి వాడు. నిస్సంగ సమదర్శన. దేనితోటినూ సంగము పెట్టుకోకుండా, అటాచ్మెంట్ లేకుండా, అందరి యందు, అన్నిటి యందు ఆ భగవంతుడినే దర్శిస్తున్నటువంటి భావంతో ఉన్నవాడు. దదర్శ లోకే వితతమాత్మనాం లోకాత్మని. లోకం మొత్తం ఆత్మస్వరూపంగా చూస్తున్నాడు. ఆత్మలోనే అన్ని లోకమంతా ఉన్నట్లుగా చూస్తున్నాడు. ఇలాంటి చక్కటి ఒక జ్ఞాననిష్ఠుడిగా ఉన్నటువంటి ఈతడు ఆ ఈశావాస్యోపనిషత్తులో మంత్రం చెప్పినట్లుగా యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. ఎవరైతే అన్నిటి యందు అంతటా ఆత్మనే దర్శిస్తాడో, తన యందే అన్ని ఆత్మరూపములు అన్నీ ఉన్నాయని దర్శిస్తాడో, అటువంటి వాడు ఈ లోకంలో దేని గురించి కూడా అసూయపడడు, ఆశపడడు, ద్వేషపడడు అని చెప్తుంది ఈశావాస్యోపనిషత్. అది మాత్రమే కాదు, ఈయన యొక్క గుణములు, ఉత్కలుడి యొక్క ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ప్రత్యస్తమిత విగ్రహం అవబోధరసైకాత్మ్యం ఆనందమనుసంతతం. ఇలా చక్కటి ఆత్మనిష్ఠుడిగా ఉండి, బ్రహ్మ నిర్వాణమును పొందినవాడుగా ఉండి జీవన్ముక్తుడైపోయినాడు. సంసారంలోకి దిగనే లేదు. రాజకుటుంబంలో పుట్టి కూడా, రాజకుమారుడై ఉండి కూడా, లోకంలో అలా అవధూతుడుగా బయలుదేరి సంచారమునకు వెళ్తున్నాడు. అటువంటి వాడిని రాజాగా పెట్టగలరా? సో ఋషులు, బ్రాహ్మణులు, మంత్రులు అందరూ ఆలోచించారు, ఇతడు జడాంధబధిరోన్మత్తః మత్తమూకాకృతిరతన్మతి లక్షితపదిబాలానాం ప్రశాంతాక్షిరివానలః. లోపల జ్ఞానమనే అగ్ని ఉంది. అగ్ని బయటికి కనపడకుండా బూడిద, సరే కొన్నిసార్లు ఆ అగ్నిని లోపలే వేడిగా పెట్టుకొని ఉంటుంది, కానీ పైన చూస్తే ఏమి లేనట్లుగా బూడిదిగా కనపడుతుంది. అలాగా లోపల జ్ఞానాగ్ని జ్వలిస్తూ
లోకంలో ఆయన చూసే మనుషులకి ఈ మూగవాడో, కళ్ళు తెలియనివాడో, లేక మందబుద్ధి కలవాడో అని చెప్పి మాట్లాడటం రాదా అన్నట్లుగా సంచారం చేస్తూ ఎవరికి ఏ సంబంధము పెట్టుకోకుండా జ్ఞానులు ఈ అవధూత అత్యాశ్రమేయులు అంటారు వీళ్ళని. ఇటువంటి వాళ్ళు అలా సంచరిస్తారుట. సరే, ఇతన్ని రాజాగా చేయటానికి అవకాశం లేదు, అన్నిటిని సర్వమును పరిత్యాగం చేసేటి అతడు ఒక పరివ్రాజకుడుగా, అవధూతుడుగా వెళ్ళిపోయాడు. అప్పుడు మరి ఏమి చేయాలి? ధ్రువుడికి ఇంకొక భార్య ఉంది, భ్రమి అని. ఆ భార్య యొక్క పుత్రుడైనటువంటి వత్సర అనే అబ్బాయిని రాజుగా చేశారు. ఆ తరువాత వీళ్ళ మూలముగా ఎవరెవరు పుట్టారు, ఏమేమిటి అనేది చాలా పెద్ద లిస్టు చెప్పబడుతున్నది. అలా ఆ వంశములు అట్లా పుడుతూ వచ్చినప్పుడు అంగ అనే ఒక రాజా పుట్టాడు. ఆ అంగ అనే రాజా సునీతి అనే భార్య. ఆయనకు పిల్లలు పుట్టలేదు మళ్ళా ఈ అంగరాజుకి. అప్పుడు అంగరాజు అశ్వమేధ యాగమును చేసి పిల్లలు పుట్టుటకు అటువంటి అశ్వమేధ యాగమును జరిపించాడు. కానీ ఆ యాగమునందు దేవతలు వచ్చి ఆవాహనలు తీసుకోవటం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఋషులకి తెలుసుట, దేవతలు వచ్చారు, దేవతలు మనం సమర్పించింది తీసుకుంటున్నారనేది ఋషులు దర్శించేవాళ్ళుట. అంత శక్తి ఉన్నది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, ఎవరు మీ ఆహుతులు తీసుకోవటం లేదు, ఏమిటి, ఎందుకు, ఏమి లోపమైందంటే వాళ్ళు ఆలోచించి చెప్పారు, రాజా నువ్వు ఈ యజ్ఞంలో ఏమీ తప్పు చేయలేదు, కానీ పూర్వజన్మ యొక్క ఏదో ఒక పాపం నిన్ను ఇట్లా అడ్డగిస్తున్నది. అందుకని నువ్వేం చేస్తావంటే ఆ సాక్షాత్ యజ్ఞస్వరూపుడైనటువంటి ఆ విష్ణు భగవానుడికే ఆవాహనం పన్ని ఆయనకే సమర్పించేట్లుగా మనం ఈ యజ్ఞమును పూర్తి చేద్దామని చెప్పి అప్పుడు సంతానం కలుగుటకు కారణమవుతుందని చెప్పి చేయించారు. అంటే అప్పుడు అశ్వమేధ యాగము చేసి చక్కగా ఒక భగవంతుడి అంశావతారముగా ఒక సంతానం కలుగుతుంది. దశరథుడు ఎట్లాగైతే పుత్రకామేష్టి చేసి రాముడిని పొందాడో. కానీ ఇక్కడ ఏమైనదిట, మైత్రేయ ఉవాచ, ఆ యజ్ఞం అంతా ముగిసినది, చేశారు అశ్వమేధము. భగవంతుడు శ్రీహరికి ఆహుతులు పండి, కానీ అక్కడ ఆ యజ్ఞ ప్రసాదముగా దాని వలన ఒక ఘోరమైనటువంటి అతి ఘోరమైన దుర్మార్గుడు ఉద్భవించాడు. కానీ అతడి పేరు వేణుడు అని పేరు పెట్టారు. వేణుడు చిన్న వయసులో నుంచే చాలా దుర్మార్గమైన పనులు చేస్తూ, పిల్లలను కొడుతూ, సాటి వయసున్న వాళ్ళందరినీ హింసిస్తూ ఈ రాజాకి చాలా దుఃఖము కలిగించేట్లుగా ఆ వేణుడు చెడ్డ కార్యాలన్నీ చేస్తున్నాడు. ఈ వేణుడు చేసే చెడ్డ కార్యాలన్నిటిని చూసి తట్టుకోలేక అనేక విధాలుగా శిక్షించి ఇతనికి మార్చాలని చెప్పి అంగరాజా ప్రయత్నం చేశాడు. కానీ ప్రయోజనము జరగలేదు. అప్పుడు అంగరాజాకి అత్యంత వైరాగ్యం ఏర్పడి ఆ తరువాత పిల్లల వలన దుఃఖపడేటువంటి తల్లిదండ్రులు, కుటుంబం గురించి ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నారంటే, సంతానము లేకపోవటం ఒక రకంగా భగవంతుడు అనుగ్రహమే. సంతానం ఉండి వాళ్ళు మంచి పిల్లలుగా ఉంటే దానికి ఎంతో ఎవరో పుణ్యం చేసుకుంటే తప్ప, ఆ భగవంతుడు శ్రీహరిని ఎంతగో ఆరాధిస్తే తప్ప అట్లా పుట్టరు అని చెప్పి, ఈ చెడు సంతానము వలన తల్లిదండ్రులకు వచ్చేటువంటి బాధ అంతా ఇంత కాదు, ప్రాణమునే త్యజించాలనేటువంటి స్థితికి ఏర్పడుతుంది వాళ్ళు చేసేటువంటి అక్రమములు. సమాజంలో తల ఎత్తుకొని నిలవటానికి లేదు, మనస్సులో క్షోభ కలుగుతూనే ఉంటుంది. అట్లాంటి అత్యంత దుఃఖముతో ఉన్నటువంటి అంగరాజు ఓ చక్కటి విషయం చెప్తున్నాడు. మొదట ఇట్లా మాట్లాడి చెప్పి, కాబట్టి
ఇట్లా చెడు బుద్ధితో ఉండే సంతానమును ఏ తల్లిదండ్రులు ఎవరు ఆశిస్తారు? ఎవరు ఆశించరు వివేకం ఉన్నవాడు. కానీ ఇంకొక రకంగా చూస్తే ఏమంటున్నాడంటే, కదపత్యం వరం మన్యే సదపత్యాచ్యుతాం పదాద్ నిర్విద్యేత గృహాన్మర్త్యో యత్క్లేశ నివహ గృహాః. ఈ మంచి పిల్లలు సంతానము పుట్టుట కంటే చెడు స్వభావం ఉన్న పిల్లలు పుట్టడమే మంచిది అంటున్నాడు అంగుడు. జాగ్రత్తగా వినండి గృహస్థులందరూ. మనం ఎందుకంటే అట్లా చెప్తున్నారంటే, మంచి పిల్లలు పుట్టి బాగా మనకు సంస్కారం సంస్కృతి వాళ్ళ మీద మనకు ఉండే అటాచ్మెంట్, అభిమానం, వాళ్ళ మీద ఉండే ప్రేమలు చాలా బంధమును కలిగిస్తాయి. అదే పిల్లలు ఇట్లా కొంచెం మనం చెప్పినది వినకుండా, ఇది లోకంలో ఇలాంటి మాటలు చెప్తే కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ రాజా చెప్తున్నాడు చూడండి భాగవతంలో, కొంచెం చెడు సంతానము ఉంటేనే, వాళ్ళు చెప్పినది వినకుండా అట్లా ఉంటేనే ఏమవుతుందట మనుషుడికి, ఆ గృహస్థుడికి ఇంటి మీద, భార్య పిల్లల మీద ఉండేటువంటి మమకారము, బంధము, అభిమానము తగ్గిపోయి వివేకం ఏర్పడి వైరాగ్యం వచ్చి జ్ఞానమును పొందుటకు మార్గమును కలిగిస్తుంది. కాబట్టి అన్ని సక్రమముగా బాగా అట్లాగే ఉంటే మనుషులు ఎవరు భక్తిని చేయరండి. దుఃఖమే రాకపోతే మీరు అసలు భగవంతుడిని తలుచుకుంటారా? శరీరానికి వ్యాధులు, జీవితంలో కష్టాలే రాకపోతే దేవుడికి ఎవరు ఒక పువ్వు కూడా వెయ్యరు. కాబట్టి దుఃఖాలు కష్టాలు వస్తున్నాయంటే మనకు లోకంలో ఉండే విషయముల మీద, మనుషుల మీద ఆసక్తి తగ్గి భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది. లోకాసక్తి తగ్గాలి, భగవద్భక్తి పెరగాలి. అప్పుడు అందుకని విరక్తి చెందే అవకాశం ఉంటుంది మనుషుడికి అని చెప్పి చక్కటి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. అందుకని చెప్పి మనం అట్లా ప్రార్థించి చెయ్యము. అర్థమేమిటంటే, పిల్లలు చెప్పినది వింటారు, వినాలి, మనం చెప్పినట్లే జరుగుతాయి అని ఊహించకండి. కాబట్టి అంత భగవంతుడికి వదిలేసి, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం, మంచి పిల్లలు పుట్టినాను, చెడు పిల్లలు పుట్టినాను, పిల్లలు పుట్టకపోయినాను. ఈ భాగవతంలో చూస్తాం ఇట్లాంటి 2 కథలు. పిల్లలు పుట్టలేదని ఇంకో కథలో కూడా ఇంకో రాజా చాలా ఏడుస్తాడు. ఆ మొదటి కథలోనూ చూసాం. ఏది భాగవత మహాత్మ్యం చెప్పేటప్పుడు ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడికి చాలా ఆవేదన పడ్డాడు కదా. చివరికి ఏమైనది చూడండి. కాబట్టి పిల్లలు పుడితే తానంతట తానుగా భగవంతుడు కృప పర్వాలేదు. ఆ పుట్టిన వాళ్ళు కూడా ఎట్లా ఉంటారు, ఎలా పెరుగుతారు, వాళ్ళు ఏమవుతారనేది మన చేతిలో లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ కర్మ ఫలానుసారముగా మన కర్మ ఫలమును తీర్చుకొనుటకు ఈ కారణకార్య బంధములు ఇవి ఒకళ్ళకొకళ్ళు లింక్ అయినట్లుగా ఉంటాయే. కానీ అందుకని ఎవరు ఆ జీవుడి యొక్క జీవితము ఆ జీవుడు నిర్ణయిస్తున్నాడు, వేరెవరు నిర్ణయించట్లేదు. అందుకనే కదా గీతలో భగవంతుడు చెప్పిన మాటలని పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ప్రతి ఒక్కడు జీవుడు వాళ్ళని మనుషుడు ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలని నువ్వు నిర్ణయించుకుంటే నీకు నువ్వే మిత్రుడవు. నిన్ను అట్లా నీవు అనుకోకపోతే నీకు నువ్వే శత్రువుడవు. చాలా క్లియర్గా చెప్పాడు భగవంతుడు గీతలో. అలా చెప్పి ఏమైందిట, ఒకరోజు ఒక లెటర్ రాసి పెట్టి రాజు రాత్రి టైంలో ఇంట్లో నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంత విరక్తి కలిగినది అంగరాజాకు. థ్యాంక్స్ టు ది వేన. ఈ వేణుడనే పుత్రుడు పుట్టడం వలనే నాకు వివేకం ఏర్పడి వైరాగ్యం వచ్చి సంసారం మీద ఆసక్తి తగ్గి ఆత్మచింతన భగవచ్చింతనని చేయుటకు నాకు ఒక మార్గమును చూపించినది. కాబట్టి ఈ పిల్లవాడికి థ్యాంక్స్ అని ఒక లెటర్ రాసి పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. చూడండి, వాళ్ళు వెతికారు, ఎక్కడ దొరకలేదు, అంతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా వేరే గతి లేదు. ఈ వేణుడు రాజైపోయాడు. వేణుడు రాజైనాడు.
ఆ తరువాత అధ్యాయమునందు ఈ వేణుడు ఇటువంటి దుర్మార్గ చష్టబుద్ధి ఉన్నటువంటి వేణుడు ఎంతో ప్రజలకు కష్టమును కలిగిస్తూ ఇతడే ఒక దోపిడీ దొంగలాగా అయిపోయినాడు. ప్రజలకు ఏది సుఖమును కలిగించుటకు వాళ్ళ మంచి చెడ్డలను చూచుటకు చేయకుండా ఇట్లా లోకములు అరాచకములు. ఎందుకంటే రాజే చక్కగా లేకపోతే యథా రాజా తథా ప్రజ కదా. రాజే ఇట్లా అయిపోయినప్పుడు ఇతడు నియమాలను నియమించాడు. బ్రాహ్మణులకు అందరికీ ఋషులకి చెప్తున్నాడు, ఎవరు ఎక్కడ యజ్ఞయాగములు చెయ్యకూడదు, ధర్మము ఏవి చెయ్యకూడదు అని చెప్పి తన యొక్క స్పెషల్ రూల్స్ ఆ రోజుల్లో హిరణ్యకశిపుడు చేసినట్లు, కంసుడు తర్వాత చేసినట్లు, ఈ రోజుల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నట్లు. గుళ్ళు గోపురాలు అక్కర్లేదు. ఆంధ్రాలో ఎన్నో గుడులు పగలగొడుతున్నారు కదా ఇప్పుడు కూడా, ఈరోజు ఈ నెలలో కూడా. కాబట్టి ఇటువంటి స్వభావంతో ఉన్నవాడు ఎవరు యజ్ఞము యాగములు దానాలు ఇవన్నీ చేయకూడదు అని చెప్పి నియమాలను పెట్టాడు. అప్పుడు ఋషులు చూశారు, ఇతడికి కొంచెం మనం ఏదైనా చెప్పి చూద్దాము, సామభేద దండోపాయములను ఉపయోగించి ఈ వేణుడిని మార్చాలని చెప్పి మునయవూచుహు. ఋషులు బ్రాహ్మణులు అక్కడ ఉన్నటువంటి మునులు తనతోటి వేణుడు రాజాతోటి చెప్తూ ధర్మము యొక్క గొప్పతనము ముఖ్యత్వమును గురించి చెప్తున్నారు. ధర్మమును అనుసరించుట వలన అందరికీ మేలు కలుగుతుంది. ఆ ధర్మమే వాడికి క్రమముగా జీవితంలో మోక్షమునకు జ్ఞానమునకు మార్గమును చూపిస్తుంది. అలాగే ప్రజల క్షేమము, ముఖ్యముగా రాజు క్షత్రియుడిగా ఉన్నటువంటి వాడు చాలా గమనముతోటి ప్రజల యొక్క క్షేమమును, ప్రజలను తన పిల్లలుగా బిడ్డలుగా చూసుకుంటూ ఉండాలి. అలా చూస్తూ ఉంటే ప్రజలు చేసేటువంటి పుణ్యకార్యముల వలన, ధార్మిక జీవనం వలన రాజుకి దాంట్లో భాగం వస్తుందట. ప్రజలు చేసే పుణ్యంలో రాజుకి భాగం వస్తుంది. ప్రజలు దుర్మార్గులై అధర్మముగా ఉంటే వాళ్ళ పాపం రాజుకు కూడా వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. క్షత్రియుడు అంటే అర్థం ఏమిటి? క్షతాత్ అధర్మాత్ త్రాయతే ఇది క్షత్రియ. క్షతాత్ అధర్మాత్ త్రాయతే ఇది క్షత్రియ. ఇలా ఇట్లా ధర్మముతో ఉంటూ భగవంతుడిని ఆరాధిస్తూ భగవంతుడికి ప్రీతికి కలిగించేటట్లుగా మనుషులు ప్రవర్తించాలి, రాజు కానీ ప్రజలు కానీ. అందుకని ఈశ్వర ఆరాధన లేకుండా యజ్ఞయాగములు లేకుండా ఉండటం చాలా అరిష్టం, చాలా నష్టం కలిగిస్తుందని చెప్పి ఇలా చాలా ఉపదేశాలు చేశారు. చేస్తే అవన్నీ విని వేణుడు అంటున్నాడు, వేనవువాచ బాలిషాబతయూయం వా అధర్మే ధర్మమానినః ఏ వృత్తిదం పతిం హిత్వా జారం పతితముపాసతే. చిన్నపిల్లలలాగా మీరు అవివేకులుగా మాట్లాడుతున్నారు మీరందరూ. మీరేమి ఋషులు, ఏం మునులు, మీకేం తెలుసు? ఆశ్చర్యముగా ఉన్నదే. ధర్మమును అధర్మముగాను అధర్మమును ధర్మముగాను చెప్పుచున్నారు అని చెప్పి మీరందరూ ఎట్లా అంటే కట్టుకున్న భర్తను వదిలేసి మరొక పురుషుడితోటి ప్రేమ చూపిస్తూ వెళ్ళే ఒక జార స్త్రీలాగా మీరందరూ రాజునైనటువంటి నన్ను ఇలా చెప్తున్నారు. కళ్ళకు కనపడకుండా ఉండేటువంటి ఎవరో ఈశ్వరుడిని ఆరాధించమంటున్నారు, యజ్ఞములు యాగములు చేయమంటున్నారు. మీకు శాస్త్రములు చెప్పినది తెలుసా? చూడండి, శాస్త్రములో ఉన్నటువంటి విషయాలని మిస్ఇంటర్ప్రిట్ చేసి తనకు అనుకూలంగా ఉండేట్లుగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, సర్వదేవతలు రాజు యొక్క శరీరంలో ఉన్నారు, సర్వదేవతా స్వరూపుడు రాజా అని చెప్పి నృపతే సర్వదేవమయోర్నృప. రాజు అంటే ఎవరనుకుంటున్నారు? అందరి దేవతలు ఆ రాజు యొక్క దేహంలో శరీరంలో ఉన్నాడు. సో రాజు సర్వదేవతా స్వరూపుడు. అట్లాంటప్పుడు ఓ బ్రాహ్మణులారా, మీరు నా
నన్ను చూసి ఓర్చలేక ఇట్లా మీరు చెప్తున్నారు. అది కాబట్టి నన్ను ఆరాధించాలి కదా, పూజోపకారములు ఉపహారములు ఇవన్నీ కూడా నాకు సమర్పించాలి. కానీ అగ్రపూజని స్వీకరించే మరొక యజ్ఞ పురుషుడు నేను తప్ప ఎవరున్నారు అని అహంకారం మించిపోయింది మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే చెప్పినది అర్థం చేసుకోకుండా ఇంత అహంకారంతో ఇలా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్న ఈ వేణుడి మీద ఋషులకు ఆ బ్రాహ్మణులను అవమానించి ఇట్లా పలికాడా, వాళ్ళు చాలా కోపం వచ్చి ఇతడిని ఇతనిని వంది ఇంకా ప్రాణంతో ఉండనివ్వకూడదు, మన యొక్క తపశ్శక్తి చేత ఇటువంటి వాడిని, ఎందుకంటే శ్రీహరిని భగవంతుడిని నిందించేటువంటి ఇట్లాంటి రాజా ఒక మనుషుడు ఎవరైనా ఉంటారా? వీడు ఈ వేణుడు తప్ప ఎవరు ఇట్లాంటి పనిని చెయ్యరు. కాబట్టి కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క కోపమునే హుంకారముతోటి నిజఘ్నుర్హుం కృతేరి వైనం హతమచ్యుత నిందయా, అచ్యుత భగవాన్ శ్రీహరిని నిందిస్తూ ఇట్లా మాట్లాడినటువంటి ఆ వేణుడిని వాళ్ళ యొక్క హుంకారంతో అప్పుడే అని అట్లానే అన్నారట. ఆ హుంకారమునకే వాళ్ళ తపశ్శక్తి వలన అక్కడే వెంటనే కింద పడిపోయి మరణించాడు వేణుడు. అప్పుడు వాళ్ళు తర్వాత వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు ఋషులు. ఆ వేణుడు యొక్క తల్లి అయినటువంటి సునీత మంత్రములతోటి తర్వాత ద్రవ్యములతోటి ఉపాయము చేసేదో మూలికలతోటి ఆ శరీరాన్ని అట్లానే కాపాడుతూ దాన్ని దహన సంస్కారాలు చేయకుండా ఉంచింది ప్రేమ మీద. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. అప్పుడు రాజు లేడు సింహాసనం మీద. రాజు ఉన్నా కూడా ఇటువంటి చెడ్డగా ఉండేటువంటి రాజు, దుర్మార్గుడు రాజ్యభరణం ఏం చేస్తాడో అప్పుడే లోకం రాజ్యం అంతా కూడా చాలా వరకు అక్రమం అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు రాజా లేడని తెలిసినదో దేశమంతటా దొంగతనాలు, అక్రమాలు, హత్యలు, మానభంగాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా స్వాతంత్ర్యం వచ్చినదని చెప్పి రాజు దేశమును పాలించే వాళ్ళకి చక్కటి సంస్కారములు, జ్ఞానము లేకపోతే, దేశం మీద ప్రేమ లేకపోతే అన్ని అరాచకాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళలోనే లోపం ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారు? కాబట్టి ప్రజలందరూ దొంగతనాలు చేస్తూ అమంగళం అయిపోయింది దేశమంతా. అప్పుడు ఋషులు చూడండి వాళ్ళ స్వభావం ఏమనుకున్నారట, ఇప్పుడు ఈ వేణుడు మన యొక్క కోపమునకు బలి అయిపోయి మరణించాడు. కాబట్టి మనము ఒకవేళ ఈ లోకంలో ప్రజలకు ఇప్పుడు ఏర్పడే దుఃఖమును మనం రక్షించి కాపాడకపోతే, ఈ వేణుడిని మనము రాజును చేసినందుకు, అతన్ని మరలా సంహరించినందుకు ఆ ప్రజలకందరికి వచ్చే దుఃఖము వలన దాని పాపం మనందరికీ అంటుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి ఏదైనా మార్గము చూడాలని చెప్పి ఆ వేణుడి యొక్క శరీరమును కాలు భాగములు మొదట మదించారుట. చూడండి, ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఈ రోజుల్లో క్లౌనింగ్, టెస్ట్ ట్యూబ్ బేబీలని ఏవేవో చెప్తున్నామే, సైన్స్ ఏ ప్రయత్నాలు చేస్తున్నదో ఇప్పుడు ఇవన్నీ ఋషులు ఎంతో కాలం ముందే వాళ్ళన్నిటినీ ప్రయోగించారు, వాళ్ళకి తెలుసు కేవలం మంత్రములతోటి. అప్పుడు అలా నిశ్చయించుకుని మహర్షులు రాజా లేనటువంటి రాజ్యము చాలా నష్టములకు, కష్టములకు పాలవుతుంది. కాబట్టి అప్పుడు కాళ్లను, తొడల భాగములను బాగా మదించారని చిలికారని అర్థం. ఎలా మదించారని అడగకండి, అది ఇక్కడ చెప్పలేదు. చేస్తే అప్పుడు ఒక రూపము ఆ మదించటం వలన ఒక నలుపైనటువంటి పొట్టిగా ఉన్నటువంటి కాకిలాగా నల్లగా ఉన్నటువంటి ఒక పురుషుడు శరీరం, మిక్కిలి చాలా చిన్నవాడుగా, చిన్న చేతులు, అన్నీ
ఇట్లా ఉన్నటువంటి ఒక రూపం ఒకడు వచ్చి ముందు నిలబడ్డాడు. రాగి జుట్టు, ఎర్రటి కళ్ళుట. వచ్చి ఆ పురుషుడు పుట్టగానే ఋషులందరూ ఏమన్నారట, అతడు తలదించుకున్నట్లా నిలుచున్నాడు వాళ్ళ ముందు. నేనేమి చెయ్యాలి అని చెప్పి చేతులు కట్టుకుంటే అప్పుడు ఆ ఋషులందరూ అతడిని ఏం చెప్పారంటే, నిషాద అంటే కూర్చో, నువ్వు అట్లా ఉండు అన్నారట. అలా అన్న తర్వాత ఆ నిషాదుడు అతడే నిషాదుడైనాడు. ఆ నిషాదుడిలో నుంచి వచ్చిన వాళ్ళే నిషాద వంశీయులు. ఎవరు వీళ్ళందరంటే ఆ తర్వాత ఈ నిషాదులందరూ కొండ కోనలు అడవులలో పెరిగే జాతులుగా వృద్ధి అయినారట. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఓకే, ఈ నల్లగా పొట్టిగా పుట్టాడు, ముక్కు చప్పుడిగా ఉంది, ఎర్రటి కళ్ళు, రాగి జుట్టు, ఇట్లాంటి నిషాదుడులోంచి వచ్చిన వాళ్ళందరే పుడుతూ వేణుడు. అప్పుడంటే వేణుడి యొక్క శరీరంలో నుంచి ఈ ఎలిమెంట్, ఇది యజ్ఞము చేసి పుట్టినది కాబట్టి తప్పకుండా దానిట్లో పాజిటివ్ ఎలిమెంట్ కూడా ఉండాలి. ఈ నెగిటివ్ ఎలిమెంట్ ఏం వచ్చినది ఉన్నదనేది కార్యకారణ సంబంధం మనకు తెలియదు ఏమని. అన్నీ కూడా మంచికే జరుగుతాయి, ఇది కూడా మంచికే జరుగుతుంది. కాబట్టి మనం దానిని దైవ దృష్టితోటి, సమదృష్టితోటి చూస్తున్నప్పుడే తప్ప జీవితంలో ఇలాంటి అసంభవమైనటువంటి విషయాలు మన వలన మనం బుర్రకు అర్థం కాని విషయాలు జరిగినప్పుడు అవి కూడా, అందుకని కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను ఇన్ని పూజలు చేశాను, గుడికి వెళ్ళాను, అన్నీ చేస్తే నాకు ఇటువంటి ఫలితమా ఇస్తాడు అంటే, ఈ ఫలితం నీకు అవసరం. ఇది వస్తే కానీ, ఇట్లాంటి ఫలం వస్తే కానీ నువ్వు ఎదిగి భగవంతుడు దగ్గరికి వెళ్ళలేవు. కాబట్టి ఏ ఫలము వచ్చినా దాన్ని తిరస్కరించకూడదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఫలమును మనము నిర్ణయించి ఆశించి భగవంతుడిని అడగకూడదు. అది కూడా నేర్చుకోవాలి. అందుకనే కదా చెప్తాం, కర్మఫలమును ఆశించకుండా మనము కర్మలను చేయటం అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ బ్యాడ్ ఎలిమెంట్, నెగిటివ్ ఎలిమెంట్ ఆ శరీరంలోంచి తీసేశారు. ఆ తరువాత పంచదశోధ్యాయ, ఇప్పుడు ఆ చేతులు రెండిటిని కూడా శరీర పైభాగమును మదించారుట. మదించితే దాంట్లో నుంచి అద్భుతమైనటువంటి జంట, ఒక స్త్రీ పురుషుడు, పృథు మహారాజు అర్చిషు, భగవాన్ విష్ణు యొక్క అంశావతారమే, లక్ష్మీదేవి యొక్క అంశావతారమే, ఇద్దరు జంటగా పుట్టారు. అప్పుడు ఆ మహర్షులందరూ కూడా చాలా సంతోషించారు. తర్వాత భగవంతుడు సాక్షాత్తు ఈ రూపంలో వచ్చాడని అందరికీ తెలిసింది. అక్కడికి బ్రహ్మదేవుడు, వేరే దేవతలు, లోకపాలకులు అందరూ వచ్చి ఆ పృథువు యొక్క చేతుల యందు, అరికాళ్ళ యందు ఉన్నటువంటి ఆ శంఖ చక్ర పాద పద్మముల గుర్తులను ఇవన్నీ చూసి వాళ్ళు సంతసించారు. ఇది పరమేశ్వరుడికి అంశమే అని చెప్పి నిర్ధారణం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక రాజా, ఇప్పుడు పృథు రాజా అయినాడు. ఆ పృథు చరిత్రలో ఎప్పుడైతే రాజు పొద్దున్నే శుభోదయం లేస్తారో అప్పుడు సింధవ పర్వతానద్యో రథవీధిర్మహాత్మనః సూతోధమాగదో బంధీ తం స్తోతుముపస్థిరేం. అందరు దేవతలు, లోకపాలకులు అందరూ కూడా పృథువుకి చాలా ఆశీర్వాదాలు చేసి వరములనిచ్చి అలా చేశారు. పొద్దున్నే ఈ రాజు నిద్ర నుంచి లేచేటప్పుడు ఆయనను పొగుడుతూ ఆయన యొక్క గొప్పతనమును, ఆయన యొక్క వంశమును ఇలా చెప్పేటువంటి వాళ్ళు 3 రకాలైనటువంటి వాళ్ళు ఆ ఆస్థానమునందు ఉంటారండి. వాళ్ళలో సూతుడు అంటే పురాణములు కథలు బాగా తెలిసినవాడు. మాగధుడు అంటే రాజు యొక్క వంశవృక్షం అంతా తెలిసినవాడు. బంది అంటే బాగా తెలివిగా సమయమునకు సందర్భముకు తగినట్లుగా మాట్లాడేటువంటి వాడు.
వీళ్ళు ముగ్గురు ఇలాంటి వాళ్ళు ముగ్గురంటే అలాంటి వారే ఇంకా కూడా ఉండొచ్చు. ఈ 10 మంది నలుగురు ముగ్గురు కలిసి ఆ రాజును పొద్దున్నే నిద్ర లేపుతారు. శుభోదయం సుప్రభాతంలాగా పొగుడుతూ స్తుతిస్తారు. అప్పుడు అలా స్తుతించున్నప్పుడు పృథు మహారాజు అది విని పృథురువాచ వాళ్ళతోటి, ఓ సూత, ఓ మాఘధ, ఓ బంది, మీరందరూ చాలా శీలము గల వాళ్ళే, గొప్పవాళ్ళు. కానీ నా యొక్క గొప్పతనము, నా యొక్క శీలం ఇంకా కూడా లోకములో నేను వెల్లడించనే లేదు. నేను ఇప్పుడే కదా ఆవిర్భవించాను. కాబట్టి మీరు నన్ను స్తుతి చేయకండి. ఇప్పుడు లోకమునకు నేనేమి చెయ్యలేదు కదా, ఇంకా ఎందుకు స్తుతి చేస్తారు అని చెప్పి భగవంతుడు ఇక్కడ ఆ రాజు పృథు మహారాజు వాళ్ళను అట్లా చెప్తూ వినయము యొక్క గొప్పతనము గురించి 2-3 మాటలు చెప్తున్నాడండి ఇక్కడ. ఆత్మస్థుతి ఎప్పుడు కూడా తగదు. వినయం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ గొప్ప గుణములను గౌరవ భావంతో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మస్థుతిని చేయటానికి ఒప్పుకోరు. ఎవరి చేతను చేయించుకోవటానికి ఒప్పుకోరు. కాబట్టి మహాత్ముల యొక్క మహద్గుణం ఏమిటో తెలుసా? వినయము. వాళ్ళలో మంచి గుణములు ఉన్నా కూడా అవి చూసి లోకంలో ప్రజలు అర్థం చేసుకోవాలే కానీ ఇలా పొగడటము ఇదంతా వద్దు. నేను ఇంకా ఏమీ కార్యములు చేయలేదు, నేను అవన్నీ చేసిన తర్వాత మీరు పొగడచ్చు అని చెప్తూ అక్కడ ఈ మన యొక్క మోడ్రన్ ఈ రాజకీయ నాయకులకు ఒక సందేశంలాగా వినయము చక్కటి ఔదార్యం ఉన్నటువంటి మనుషుడు ఎవడు కూడా వాళ్ళని గురించి ఎవరైనా పొగుడుతుంటే దాన్ని ఒప్పుకోడు. అయ్యా అట్లాంటి పొగడతలని ఏవగించుకుంటాడు. వీళ్ళు చాలా ప్రఖ్యాతులైన వాళ్ళైనా కూడా, సమర్థులైనా కూడా ఆత్మస్థుతిని ఎన్నటికి కూడా మనము ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఈ రోజుల్లో చూస్తే రాజకీయ నాయకులు అందరూ దానికి కాంట్రాస్ట్గా ఉన్నారు. వాళ్ళు బతికుండగానే వాళ్ళ శిలలు పెడుతున్నారు, ఆ శిలలకి పూల దండలు వేయించుకుంటున్నారు, ఫోటోలు తీయించుకుంటున్నారు. చూడండి, అందుకని ఈ ఉత్తమ కర్మలు చేసేటువంటి వాడు చక్కగా ఇట్లా వినయముతోటి ఉండాడు అని చెప్పి, ఇప్పుడు ఏ స్తుతిని చేయటానికి నాకు తగది లేదు, అర్హత లేదు కదా, చేయకండి అని. ఇట్లాగా ఈ స్తుతిని గురించి చెప్పేటప్పుడు నిందించే వాళ్ళు ఉంటే, మన పక్కన మనల్ని నిందించే వాళ్ళు ఉంటే పర్వాలేదుట. అలా నిందించే వాళ్ళని నువ్వు డబ్బులు జీతం ఇచ్చైనా సరే పెట్టుకో అని చెప్పి కబీర్ దాసు రాసినటువంటి ఒక దోహాలో. తర్వాత సంత ఏకనాథ మహారాజు ఆయన కూడా దీని గురించి పాట రాశాడు. అందుకని మనల్ని స్తుతిస్తున్నాడు ఎవడే, మనం నిందిస్తున్నాడంటే మంచిది. మనలో ఉన్నటువంటి కొరతలు, లోపాలు ఏమిటని మనకు తెలుస్తాయి. కాబట్టి మన మీద మనకు అభిమానము పోతుంది. ఇంకొకటి, అలా ఎవరో నిందిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కోపము రాకుండా ఉండేటువంటి క్షమత మనకు ఆ శక్తి వస్తుంది, తితిక్ష వస్తుంది. కాబట్టి దీంట్లో రామాయణంలో కూడా భరతుడు, రాములు వారు అడవికి వెళ్ళిన తర్వాత భరతుడు రాజు తాను ఒప్పుకోలేదు, కానీ తనే కదా రాజు. ఇంకా అప్పుడు అక్కడ వాళ్ళ అమ్మ అడిగినట్లుగా, దశరథుడు డిక్లేర్ చేసినట్లుగా. కాబట్టి పొద్దున్నేట ఈ వంది మాగధులు వచ్చి భరతుడిని స్తుతిస్తుంటే భరతుడు లేచి కూర్చొని ఓ అని ఏడ్చేవాడుట రాముణ్ణి తలుచుకొని. ఆపండి ఆపండి, ఈ స్థుతులన్నీ నాకు చేయకు, నేను రాజునే కాదు. ఆ తర్వాత ఇట్లా 2-3 రోజులు 4 రోజులు అయిన తర్వాతనే కదా బయలుదేరి రాముణ్ణి వెతుక్కుంటూ వచ్చి పాదుకలు తీసుకుని ఇదంతా జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మనకు మన మీద నిందలు వేసేవాళ్ళు, మన మీద చేయి చూపించేవాళ్ళు చుట్టూ ఉంటే మంచిదే. మనం జాగ్రత్తగా ఉంటాం, మనల్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, మనం ఇంకా ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎప్పుడు మనల్ని పొగిడే వాళ్ళే ఉంటే కొన్నిసార్లు వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం మనల్ని పొగుడుతారు. అప్పుడు మనం కూడా ఉబ్బిపోతాం, గాలిలో ఎగురుతాం, ఓ ఇన్ని గొప్ప అని. అందుకని కొంతమంది మహాత్ములు అట్లా చెప్తారు, మనల్ని నిందించే వాళ్ళు
ఎప్పుడు మన చుట్టూ ఉంటే మంచిదే, మనం ఎదుగుతాం అని చెప్పి. ఆ తర్వాత పృథు మహారాజు రాజభరణం చేస్తున్నాడు. చాలా పేరు ప్రసిద్ధులతోటి చేస్తున్నప్పుడు ఈ కొద్ది రోజులు వేణుడు రాజ్యభరణం చేసినందువలన భూదేవి ఆ రాజ్యంలో జరిగే అక్రమాలకు సహించలేక తాను ప్రజలకు కావలసినటువంటి వర్షము, పొలములు, కాయలు, కూరలు, ధాన్యములు ఇవన్నీ ఇవ్వటము ఆపేసినది. ఎందుకంటే అధర్మం ఎప్పుడైతే పెరిగిపోతుందో భూదేవి కూడా తను మౌనమైపోతుంది. అలా ఉన్నప్పుడు అంతకుముందు వీళ్ళందరూ పృథురాజాని తర్వాత ఋషులు ప్రోత్సహించగా ఈ వందిమాదకులు ఆయన్ని పొగుడుతూ పాడారు. నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలని, ముందుగా రాబోయే భవిష్యత్తులో ఇలా ఉంటుందని చెప్తూ నువ్వు సూర్యునికి లాగా సమభావంతో ఉంటావు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పబడిందండి. సూర్యుడు ఎట్లాగైతే ఇక్కడ ఉన్నటువంటి జలమును కొన్ని నెలలు పైకి బాగా ఎండ మూలంగా ఆవిరిగా పైకి తీసుకొని ఆ మేఘములుగా అయి ఇంకొక చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ వర్షం కురిసేట్టుగా చేస్తాడు. అలాగే నువ్వు జనుల దగ్గర, రాజ్యంలో ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి అవి ఎక్కడ ప్రజలకు ఎక్కడ ఉపయోగించాలో ఏ కాలములో అని చెప్పి ఆ అవసరమైన కాలములో వాళ్ళకి దానిని ఉపయోగించాలి రాజు. అలాగే క్షమించే సహన శక్తి భూమికి ఉన్నట్టుగా రాజుకు ఉండాలిట. అలాగే మంచి చక్కటి ఆహ్లాదమైనటువంటి చంద్రుడు ఎట్లా వెన్నెల ఆనందమునిస్తుందో రాజు యొక్క హృదయం అట్లా ఉండాలి. సముద్రం ఎట్లా గంభీరంగా ఉంటుందో, లోతుగా ఉంటుందో రాజు అట్లా గంభీరముగా, ఆయన ఆలోచన చాలా లోతుగా అట్లా ఉండాలి. అట్లాగే అగ్ని ఎంత శక్తి కలిగి ఉంటుందో రాజు అట్లాంటి అగ్ని శక్తిని కలిగి ఉంటాడు. వాయువు అన్నిటికీ సాక్షిభావంగా ఉండునట్లు ఈ రాజు కూడా సాక్షిభావంగా ఉండాలి. ఎట్లా యముడు పక్షపాతం లేకుండా అందరికీ శిక్ష విధిస్తాడో రాజు కూడా పక్షపాత బుద్ధి లేకుండా ప్రజలు తప్పు చేసిన వారికి శిక్షలు విధించాలి. జనులను రంజింపచేసేవాడే రాజు. రాజు అనే పదానికి ఇంకా అర్థం చెప్తున్నారు. రాజీయతే ఇది రాజు, రంజింపచేసేవాడు జనులను. అట్లాగే చక్కటి భక్తి నిష్ఠ ఉండాలి రాజు కూడా. స్త్రీని తల్లిగా భావించే గుణం ఉండాలి. తర్వాత ప్రాణులందరినీ కూడా తన మిత్రులుగాను చూసుకుంటూ ఆనందాన్ని ఇవ్వాలి. దుష్టులను దండించేవాడుగా ఉండేవాళ్ళు రాజు. ఇలా చక్కటి గుణాలన్నీ చెప్తూ ఆయనని రాబోయే తర్వాత భూమి ఇవన్నీ ఎప్పుడైతే ఇవ్వలేదో పృథురాజాకి కోపం వచ్చింది. నువ్వన్నీ నీలో దాచిపెట్టుకున్నావు, నువ్వేమి ఇవ్వటం లేదు ప్రజలకు, ప్రజలందరూ ఇట్లా కష్టపడుతుంటే అని చెప్పి ఆ భూదేవి ఒక ఆవు రూపంలో, ఎప్పుడు కూడా భూదేవి ఆవు రూపంలో కనపడుతుంది. భాగవతం మొదల్లో కూడా ఇలాంటి కథ విన్నాము. ఓకే, వృషభము ఆవు గో రెండుకి జరిగేటువంటి సంవాదం విన్నాం కదా. అలాగా రాజ్యంలో ప్రజలు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి ఒక బాణమును తీసుకొని ఆ ఆవు రూపంలో ఉన్నటువంటి భూదేవి మీద వదలటానికి పృథు మహారాజా రెడీ అయినప్పుడు ఆ పృథ్వీ దేవత ప్రార్థిస్తూ చెప్తుంది, కొన్ని శ్లోకాలు ఇక్కడ చెప్పబడినాయి. పృథ్వీ ఉవాచ, తను చెప్తుంది, నువ్వే కదా నన్ను సృష్టించావు. భూదేవి, నమ పరస్మై పురుషాయ మాయయా విన్యస్త నానాతనవే గుణాత్మనే. నమస్కరిస్తూ, ఓ పరమపురుషాయ, నువ్వెవరమని నాకు తెలుసు. వరాహావతారం ఎత్తి ఆ సందర్భంలో నన్ను రక్షించి తీసుకొచ్చి భూమిని ఈ జలము మీద నింపావు కదా. అందుకని నువ్వు దయతోటి నన్ను రక్షించాలే కానీ నువ్వు నన్ను శిక్షించకూడదు. నువ్వే నన్ను సృష్టించి నన్ను శిక్షిస్తే నేను ఎక్కడికి వెళ్ళగలను అందిట. ఇది ఒక రామాయణంలో ఒక చిన్న కథ చెప్తారు. ఏమిటంటే, ఒకరోజు రాముల వారు లక్ష్మణుడు అడవిలో అట్లా తిరుగుతున్నప్పుడు
రాములు వారు కోదండం ఎప్పుడు చేతిలో ఉంటుంది కదా, అది అట్లా కింద పెట్టి నిలబడ్డప్పుడు లక్ష్మణుడు చూశాడు ఆ కోదండం కింద ఒక కప్ప నలిగిపోతున్నది. అప్పుడు అన్నగారితో చెప్తాడు, రామ ఇక్కడ నీ కోదండం కింద ఒక కప్ప చిక్కుకున్నదంటే రాముడు వారు చూసి వెంటనే కోదండమును పక్కకి పెట్టి ఆ కప్పను చేతిలోకి తీసుకొని దాంతో మాట్లాడుతున్నాడు. ఏమ్మా నువ్వు అరవలేదు, ఏమి శబ్దము చేయలేదు, నేను కోదండం పెట్టి నొక్కుతుంటే అంటే ఆ కప్ప బదులు చెప్పిందిట, నాకు లోకంలో ఎవరైనా ఏదైనా దుఃఖమును కలిగించి నన్ను కష్టపెడుతుంటే నేను రామా రామా అని పిలుస్తాను. ఇప్పుడు ఆ రాముడే వచ్చి నాకు కోదండము పెట్టి నా మీద నొక్కుతున్నప్పుడు నేను ఇంక ఎవరిని పిలుస్తాను అందిట. చూడండి, అలాగే ఇక్కడ భూదేవి చెప్తున్నది, నువ్వు నన్ను సృష్టించి నువ్వే నన్ను దండించాలంటే ఇంక నేనేం చేయగలను, నేను చేతులు కట్టుకొని నీకు నమస్కరిస్తున్నాను, ఇప్పుడు నీకు ప్రజలకు అందరికీ నీకు కావాల్సినవన్నీ ఇస్తాను, నా దగ్గర నుంచి ఈ పాలులాగా పితుకుతూ అన్ని సంపదలను తీసుకోండి అని చెప్పి దేవి ధరోవాచ ఈ భూదేవి ఒక 8 శ్లోకాలను స్తుతిస్తూ చెప్తుంది. దాంట్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఒక్కొక్క పదమును మాత్రమే చెప్తూ వెళతాను నేను. మొదట తత్వబోధను వివరిస్తున్నది. తత్వబోధ అంటే ఏంటి? భగవంతుడు ఆయన యొక్క మాయాశక్తి వలన ఈ మొత్తం సృష్టి, నేను భూమిని అయినటువంటి నేను ఎట్లా పుట్టాను, ఇవన్నీ ఆ పురుషోత్తముడికి నమస్కారములు అని చెప్పి నమస్వరూపానుభవేవ నిర్ధుత ద్రవ్య క్రియాకారక విభ్రమోర్మయేం. ఇంత ద్రవ్య క్రియాకారకములన్నీ కూడా మాయశక్తితోటి చేస్తాడు. తర్వాత సర్వజ్ఞుడు నువ్వు, ఈశ్వరత్వము సర్వజ్ఞత్వము ఉన్నటువంటి వాడవు నువ్వు. అలాగే నీ యొక్క శక్తి ఈ మాయాశక్తిని ఉపయోగించి నువ్వు దానిని ఏకము అద్వితీయమైనటువంటి వస్తువుగా నువ్వు ఉన్నప్పటికీ కూడా కార్యము కారణము రెండుటికి నువ్వే కారణమవుతున్నావు. ఈశ్వరుడు నువ్వే అని చెప్పి అద్వైతమైన ఈశ్వరుడి గురించి చెప్పి, తర్వాత సృష్టి క్రమం అంతా కూడా ఇట్లా నువ్వు చేస్తావు అని చెప్పి, తర్వాత భూమి లేకపోతే ప్రజలు, జలములో ఎట్లా అయితే అనేక జీవరాశులు ఉన్నాయో భూమి మీద మరి ప్రజలందరూ నివసించాలంటే నేను ఉండాలి కదా, అందుకని నన్ను దండించకు అని చెప్పి ఈ లోకములో భూమి మీద అనేక మంది హరిదాసులు హరి మహిమలను చెప్తూ వాళ్ళ గొప్పతనమునంతా నేను వర్ధిల్ల చేస్తాను ఈ లోకములో అని చెప్పి భూదేవి ప్రార్థన చేసింది. ఆ తర్వాత సర్వ సమృద్ధముగా అందరికి అన్నీ దొరికేట్లుగా చేయబడినది. ఆ తర్వాత పృథు మహారాజు మొదటిసారిగా ఈ భూమిని మొత్తమును ఆయన సమతలము చేస్తూ అక్కడక్కడ భూదేవి చెప్తుంది, నీళ్లు బాగా నిలబడేట్లుగా కొన్ని చోట్ల నన్ను సమము చెయ్యి అంటే, చూడండి రెయిన్ హార్వెస్టేషన్ పృథు మహారాజు అప్పుడే మొదలుపెట్టాడు. ఈ గ్రామములు పట్టణములు ఇలాంటివన్నిటి కూడా నిర్మాణం చేయటకు మొదట పృథు మహారాజు. అందుకని ఆయనకి భూమి మీద ఇట్లాంటి సిస్టమ్ అంతా రావటానికి మొదట కారణుడుగా ఉన్నాడు కాబట్టి పృథు మహారాజు అయినాడు ఆయన. ఇలా రాజ్యభరణం చేస్తున్నప్పుడు ఆయన కూడా అశ్వమేధ యాగములను చేయటం మొదలుపెట్టాడు. అశ్వమేధ యాగములు 99 చేశాడుట. అధ 19వ సరస్వతీ నదీ తీరమునందు బ్రహ్మావర్తమునందు 100 అశ్వమేధ యాగములు చేయటం నిశ్చయించుకొని 99 ముగించాడండి. ఆ చివరిది 100 అశ్వమేధ యాగం చేసేటప్పుడు ఏమైందిట, ప్రతిరోజు ఆ అశ్వము గుర్రమును యాగమునకు పెట్టినటువంటి ఆ గుర్రము అది ఎక్కడ కట్టబడి ఉన్నదో అక్కడి నుంచి దాన్ని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు, అది కనుమరుగైపోతున్నది. ఇలా ప్రతిరోజు జరుగుతున్నది. అప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారంటే ఆ తీసుకెళ్తున్నట్లు ఋషులు మునులు చూశారట.
అతనే కదా ఆ బ్రాహ్మణుడు, ఆ గోత్రానికి చెందిన బ్రాహ్మణుడు రూపంలో ఎవరో వచ్చి తీసుకెళ్తున్నాడంటే వాళ్ళని పోయి అడిగితే మేము తీసుకోలేదే, మేము తీసుకెళ్ళలేదే, మాకు తెలియదని. ఇంకొక రోజు అక్కడ పని చేసేటువంటి శూద్రుడిగా ఉన్నటువంటి రూపంలో వచ్చి అతడు దాన్ని తీసుకెళ్తున్నట్లుగా చూశాడు. అతన్ని అడిగితే ఎందుకంటే యజ్ఞములో క్షత్రియ బ్రాహ్మణ శూద్ర వైశ్యులు నలుగురికి కూడా సమమైన భాగం ఉందండి. వాళ్ళు అందరూ కలిసి చేసేవాళ్ళు, వాళ్ళు చేయవలసిన పనులను వాళ్ళు చేసేవాళ్ళు యజ్ఞములు యాగములందు. కాబట్టి ఇలా ఒక్కొక్కరు అతను ఎవరికి అర్థం కాలేదు. ఇంకో రోజు పృథువే వచ్చి నువ్వే కదా రాజా వచ్చి ఆ గుర్రాన్ని తీసుకెళ్తున్నావు అని చూశారట. అప్పుడు అర్థమైనది, ఇన్ని రకాల వేషాలు వేసుకొని వచ్చి ఈ గుర్రమును తీసుకెళ్తున్నవాడు ఇంద్రుడు అని కనిపెట్టారు. ఎందుకంటే ఇంద్రుడికి ఎవరైనా ఇన్ని యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు, దాంట్లో కూడా ముఖ్యంగా 100 అశ్వమేధ యాగములు అయిపోతే ఇంద్ర పదవి వస్తుందండి. అలా జరుగుతుంటే అప్పుడు ఆ ఇంద్రుడు చేసినటువంటి మ్యాజిక్ ఇదంతా. ఇప్పుడు ఆ ఇంద్రుడిని పట్టుకోవాలంటే చాలా కష్టం. ఎన్నో మాయా ఇంద్రజాలం విద్యలు ఉన్నటువంటి వాడు, శక్తివంతుడే కదా. అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ చెప్పారు, ఇంద్రుడు ఇట్లా అనేక సార్లు వచ్చి వెళుతేటప్పుడు తను వేసుకొని వచ్చిన అంత మారువేషము అది అక్కడే అట్లా వదిలేసి వెళ్ళిపోయేవాడట. అలా ఇంద్రుడి చేత వదలబడినటువంటి అనేక మారువేషాలే ఈరోజు లోకములో పాఖండ మతములుగా పెరిగి అనేక రూపములుగా ఇక్కడ కనపడుతున్నాయి అని చెప్పి 2 శ్లోకాలు చెప్తున్నారండి ఇక్కడ. ఆ పాఖండాని లింగం పాఖండ మతములు అంటే ఏంటి? వేదమునకు విరుద్ధముగా ఉండేటువంటి. ఎందుకంటే ఇంద్రుడు ఈ గుర్రము అనేక వేషాలు ఏమైనట, వాటిల్లో ఈ ఎర్ర బట్టలు కట్టుకొని వచ్చి వెళ్ళేది, నల్ల బట్టలు కట్టుకొని వచ్చి వెళ్ళేవి, బట్టలే లేకుండా దిగంబరులుగా ఉండేవి, కపాలికులుగా ఉండేవి. ఇట్లా ఇన్ని రకాలైనటువంటి లోకంలో ఇవన్నీ చూడే మనుషుల్ని జనాల్ని బాగా ఆకర్షిస్తుంది. ఇవి వాళ్ళు బాగా తర్కము కౌశలముగా ఏదేదో మాట్లాడతారు. జనాలు ఎక్కువ మంది వేద సంప్రదాయము వైదిక ధర్మములను వదిలేసి వాటి వెనక పరిగెడతారు. చూస్తున్నాము కదా ఈ రోజుల్లో ఈ ఎర్రబట్టలు, నల్లబట్టలు, పచ్చబట్టలు ఇట్లా అనేక రకాలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఈ అఘోరులు, పాఖండ మతాలన్నీ కూడా వేదమునకు విరుద్ధమైనవి, ఇవన్నీ వేదములు చెప్పినవి కాదండి. వాటిల్లో కలుస్తారు. వాటి ఒక ఎఫెక్ట్ ఇప్పుడు కూడా ఉందని ఇక్కడ చెప్పబడినది. సరే, ఇప్పుడు ఇంద్రుడిని పట్టుకోవాలి అంటే కష్టం. గుర్రమును అశ్వమేధమును తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఏం చేయాలంటే ఈ యజ్ఞంలో మనము ఆ ఇంద్రుడితో సహా వాడు వచ్చి ఈ యజ్ఞగుండంలో పడేట్టుగా ఇంద్రుడినే స్వాహ అని చెప్పి మంత్రం చెప్తామని ఈ ఋషులు సంకల్పించారు. ఇంద్రుడిని అగ్నిగుండంలో పడేట్లుగా. అప్పుడు సాక్షాత్ అలా మంత్రములు చెప్పే సమయంలో ఇలా సలహా ఇస్తే అప్పుడు అక్కడ భగవాన్ శ్రీహరి అక్కడ ప్రత్యక్షమై మైత్రేయులు వారు చెప్తున్నారు. అధవింశోధ్యాయ మైత్రేయులు వారు చెప్తున్నారు, అక్కడ దర్శనమిచ్చినటువంటి ఆ శ్రీహరి శ్రీ భగవానువాచ. చూడండి, భగవానుడు ప్రత్యక్షమైనాడంటే ఏం చెప్తాడు? భగవంతుడిని చూస్తే ఏమీ ఏర్పడుతుంది? జ్ఞానం ఏర్పడాలి. ధ్రువుడికి ఏర్పడిందిగా తత్కాలమునకు. ఏషతే కార్షీర్భంగం హయమేధ శతస్య చ క్షమాపయత ఆత్మానం అముక్ష్య క్షంతుమర్హసి. ఈ 100వ అశ్వమును యజ్ఞమును జరగకుండా భంగపరిచినది ఆ ఇంద్రుడే. ఆ ఇంద్రుడు రూపంలో వచ్చినది నేనే. నేను వేరే, ఇంద్రుడు వేరే కాదు. కాబట్టి నువ్వు ఆ ఇంద్రుడిని క్షమించు. ఇప్పుడు నువ్వు ఈ 100 అశ్వమేధాలు చేసి నువ్వు ఏమి సంపాదించాలి? నీకెందుకు? అది 99 ఆగిపోవటమే, పర్వాలేదు అని చెప్పి ఇక్కడ పృథు మహారాజాకు భగవంతుడు
ఉపదేశం చేస్తున్నాడు, తత్వోపదేశం, ఆత్మవిద్యను ఉపదేశం చేస్తూ ఇక్కడ ఈ ఈ దేహము ఇలాంటి ఇవన్నీ చేసి పదవులను పొందుటకు కాదు, యథార్థ స్వరూపము ఆత్మ అని తెలుసుకున్నట్టుకే ఈ దేహము అని చెప్పి, నువ్వు అందుకని ఇట్లాంటి సంకల్పం చేయకూడదు, ఇంద్రుడినే ఆహుతి చేసేట్లుగా అని చెప్పి చక్కటి ఉపదేశం. మరొకటి ఏమిటంటే పెద్దలకు వృద్ధులకు సేవించాలి, కాబట్టి ఈ మహాత్ముడైనటువంటి లోకపాలకుడైనటువంటి ఇంద్రుడిని నువ్వు ఇట్లా యజ్ఞంలో ఆహుతికి చేయకూడదని చెప్పి ఇక్కడ ఒక ముఖ్యమైనది ఏంటంటే, అనేక సంవత్సరాలుట ఒక మనుషుడు ఎవరైనా వృద్ధులకు సేవ చేస్తే వచ్చేటువంటి ఆ పుణ్యమంతా కూడా, నువ్వు ఇటువంటి ఏదైనా అధర్మం కార్యము చేస్తే ఆ పుణ్యమంతా కూడా పోతుంది అని చెప్పి, తర్వాత కర్మను నిందిస్తున్నాడండి భగవాను శ్రీహరి. ఇక్కడ చూడండి, అత కాయమిమం విద్వాన్ అవిద్యా కామ కర్మభి. ఇది చూడండి, ఈ 3 మాటలు వేదాంతంలో చాలా ముఖ్యం. అవిద్య కామ కర్మ, అవిద్య కామ కర్మభి ఆరబ్ధ ఇది నైవాస్మిన్ ప్రతిబుద్ధో నుషజ్యతే. మనుషుడికిట అందువలన మనుషుడు ఏం చేయాలి, తన స్వరూపము పూర్ణముగా తనకు తెలియకపోతే ఈ మనస్సులో ఏమవుతుందంటే కామనలు పుడుతూనే ఉంటాయి, కర్మ చేస్తాడు. అజ్ఞానం, ఆత్మస్వరూపం తెలియకపోవడం, మన స్వరూపం మనకు తెలియకపోవడం అజ్ఞానం, అవిద్య అంటారు దాన్ని. అవిద్య కామ కర్మ చేస్తాడు. ఈ కర్మలన్నీ ఫలరూపముగా మళ్ళీ ఇంకొక దేహాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకని ఈ సత్యమును తెలుసుకొని వివేకం ఉన్నవాడు ఏం చేస్తాడుట, ఈ దేహము నేను కాదు అనే ఈ దేహం మీద ఉండే ఆసక్తిని ఏ కాలమునందు కూడా అంత దేహాభిమానమును పెట్టుకోడు అని చెప్పి భగవంతుడు ఉపదేశం. చూడండి, మరి ఇది వినాలా లేదా? భగవంతుడు చేసిన ఈ ఉపదేశాలు మనం వినం. ఆయనకి పానకం కావాలట, ఆయనకి తులసిమాల కావాలట, అవన్నీ ఎక్కడ అడగలేదు, ఇక్కడ అడగలేదు. జ్ఞానమును పొందని చెప్తున్నాడు. అలా చెప్తూ వివేకము, డిటాచ్మెంట్ ఉండాలి అని మరొక శ్లోకంలో. అందుకనిట అసంసక్త శరీరేస్మిన్ నమునోత్పాదితే గృహే అపత్యే ద్రవిణే వాపి కః కుర్యాన్ మమతాంబుదః. వివేకమున్నవాడుట ఈ దేహం మీద ఆసక్తి లేకుండా దేహమును కేవలము ధర్మమును చేస్తూ చిత్తమును శుద్ధి చేసుకొనుటకు దేహమును ఉపయోగిస్తాడుట. అప్పుడు ఈ దేహమును సంబంధించినటువంటి ఇల్లు, వాకిలి, పిల్ల జల్ల, ఇదంతటి ధనము, వీటన్నిటి మీద మమకారం పెట్టుకోడుట. ఇతడి యొక్క మమకారము దేవుడి మీద, ఆత్మ మీద ఉంటుందిట. అప్పుడు ఆత్మ అంటే ఏమిటి, ఆ దేవుడు అంటే ఏమిటి, చక్కటి ఒక డెఫినేషన్ అండి. అద్వైతంలో ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి మాటలన్నీ భగవంతుడు ఇక్కడ సాక్షాత్ పృథు మహారాజు యొక్క యజ్ఞశాలకు వచ్చి అక్కడ చెప్తున్నాడు. ఆత్మ అంటే ఏమిటో తెలుసా? భగవంతుడు నేను ఇక్కడ నీకు రూపం ఇచ్చి దర్శిస్తున్నా కూడా ఇది నా నిజస్వరూపం కాదు. చూడండి, అప్పుడు ఏమిటి నిజస్వరూపం? ఏకః. మీరు లెక్కేస్తూ వస్తే వేళ్ల మీద ఆత్మ అంటే ఇదని. ఈ ఒక్క శ్లోకమునే మనము అర్థం చేసుకొని ధ్యానిస్తూ ఉన్నామంటే మనకు జ్ఞానం ఏర్పడుట తథ్యము. ఎప్పుడు ఏర్పడుతుందో కానీ గ్యారెంటీ. ఏకః, ఒకటి తప్పలేదు. ఇంద్రుడు, నువ్వు, నేను, ఇంతమంది లేవు. ఇంతమంది నామరూపాలు అనేక ఉపాధుల మూలముగా ఉన్నట్లు కనిపిస్తున్నది, ఇది భ్రమ. ఏకః, రెండు లేదు, ఒకటే వస్తువు. శుద్ధః, దీంట్లో ఏమైనా వికారాలు, దీంట్లో ఏమైనటువంటి లోపాలు, కొరతలు
అవి ఉన్నాయి అంటే లేదు, శుద్ధముగా ఉంది, ఉంది శుద్ధముగా ఏకముగా. కానీ ఏమి చెయ్యకుండా అట్లా ఉందా? కాదు. స్వయం జ్యోతి, తనకు తానే ప్రకాశిస్తూ ఉన్నదిట, తనకు తానే ప్రకాశిస్తుంది. ఇవన్నీ కూడా నేను వాళ్ళు మీరందరూ చెప్పుకోవాలి, హృదయంలో చిందించాలి. నేను ఆత్మ, ఈ ఆత్మ అనేది ఒకటే, అంతటయు ఉన్నది ఈ ఒక్కటే. అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఇప్పుడు హరి పుండరీకాక్ష అని చెప్పిన వెంటనే ఈ పాట రాసినటువంటి ఆయన మనకు విని ఎన్నోసార్లుగా వెంటనే పెరుమ ఎవరు గుర్తుకొస్తారు? వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు, నారాయణుడు, విష్ణు. కానీ ఆ పదముల యొక్క అర్థమును తెలుసుకుంటే మీకు విషయం ఏమిటి అని అర్థమవుతుంది. హరి అనే పదము, తర్వాత పుండరీకాక్షుడు అనేటువంటి, లోపలికి కళ్ళు అంతఃచక్షువులు చేసి హృదయం అనే కమలమునందు దర్శిస్తే నేను నేను అనిపించుతున్నటువంటి ఆ ఉనికి, ఆ ఎరుక, అది పుండరీకాక్షుడు. అదే శుద్ధమైనది స్వయం జ్యోతి. అది ఎట్లా ప్రకాశిస్తున్నది, ఎలా అనిపిస్తున్నది? తనకు తానే ప్రకాశిస్తున్నది. కాబట్టి జ్యోతి, స్వయం జ్యోతి. దీనిలో ఏమైనా వేరే వేరే గుణములు ఉన్నాయా? గుణములంటే సత్వ రజస్ తమో గుణములు, వాటి వలన ఏర్పడినటువంటి కాంబినేషన్స్ ఏమి లేవుట. నిర్గుణ. కానీ నిర్గుణమైనటువంటి స్వయం జ్యోతి అయినటువంటి శుద్ధమైనటువంటి ఏకమైనటువంటి ఆత్మ, పరమాత్మ గుణములకు ఆశ్రయముట. గుణములు కనపడుతున్నాయి కదండి, ఎక్కడ? మనస్సులో కనపడుతున్నాయి, బుద్ధిలో కనపడుతున్నాయి, జగత్తులో జడ పదార్థములలో కనపడుతున్నాయి. ఆ కనపడటానికి కారణం మాయ. కాబట్టి మాయలో ఉన్నటువంటి గుణాలకి అవి పనిచేస్తున్నాయి, కనపడుతున్నాయి అంటే దానికి ఆశ్రయముగా ఉన్నాడే కానీ పరమాత్ముడు, ఆయనలో గుణములు లేవు. తర్వాత సర్వగః. ఇది ఎక్కడ ఒక చోట ఉందా? వైకుంఠంలో మాత్రమా? కైలాసంలో మాత్రమా? తిరుపతిలో మాత్రమా? లేక ఎక్కడ? భద్రాచలములో మాత్రమా? రాముడా? ఎక్కడ ఉంది? సర్వగః, అంతటా వ్యాపించున్నదిట. అంతటా అంటే అంతటా, అన్నీయూ నీవే మాత్రమే కాదు, అంతటయూ నీవే కూడా. సర్వగః అనావృత సాక్షి. అనావృత సాక్షి. అనావృత అంటే అంతటా ఆవరించి ఉన్నవాడు, అంతటా వ్యాపకముగా ఉండి అన్నిటినీ కవర్ చేసి ఉన్నవాడు. సాక్షి, విట్నెస్సర్గా ఉన్నాడు. ఆ తర్వాత నిరాత్మ. నిరాత్మ ఇక్కడ ఈ నిరాత్మ, ఆత్మ, ఆత్మనః పరః. చూడండి, ఆత్మ పదము ఒకే చోట ఇన్నిసార్లు ఉపయోగించబడినది. అంటే ఏమిటంటేట, నిరాత్మ అంటే భేదములు వేరే ఏమి లేదు. ఇంకొక ఆత్మ ఉందేమైనా? దీనికి ఏం చెప్తారంటే వేదాంతములో స్వగత భేదము లేదు. స్వగత భేదము, నా శరీరం అని చూసినప్పుడు దీంట్లో శరీరం మొత్తం ఒకటే, కానీ కాళ్ళు చేతులు కాదు, చేతులు కాళ్ళు కాదు, కళ్ళు ముక్కు కాదు, ముక్కు కళ్ళు కాదు. స్వగత భేదం. సో స్వగత భేదము లేదు, విజాతీయ భేదము లేదు, సజాతీయ భేదము లేదు, ఏమీ లేదు. కాబట్టి నిరాత్మ. తర్వాత ఆత్మనః పరః. నిరాత్మ, ఆత్మ, ఇందాత్మ, ఆత్మనః పరః. ఆత్మనః అంటే ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే దేహము కంటే విలక్షణముగా, పరః విలక్షణముగా ఉన్నటువంటిది. చూడండి, ఈ పదాలని మరలా మరలా బాగా విని ఉపనిషత్తుల మూలమాము, వేరే ఉపదేశముల మూలముగా వీటిని ఇంకా ఇంకా లోతుగా
ధ్యానిస్తూ చింతిస్తుంటే ఇది నేనే, నా స్వరూపమును గురించి ఈ మాటలతోటి ఇక్కడ శాస్త్రము చెప్పి నాకు గుర్తు చేస్తున్నదని మనము అర్థం చేసుకోగలం. అలా చెప్తూ తర్వాత ఇంకా చక్కటి అహం అని అనిపిస్తున్నది కదా మన హృదయంలో. అదిట ఏవం సంతమాత్మానం ఆత్మస్థం వేద పూరుషః నాజ్యతే ప్రకృతిస్థోపి తద్గుణై సహ మయి స్థితః. ఈ ఆత్మ అందరి యందు ఎవరెవరైతే తాను అనుకుంటున్నారో ఆ వ్యక్తి అందరు కూడా తన యందే తనకే ఏవం ఈ విధముగా సంతం అప్పుడంటే అట్లా అంటే సత్ స్వరూపముగా. సత్ అంటే ఉన్నది ఉన్నది ఉన్నది. సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అండి. ఉనికి అంటాము కదా. అట్లా ఉన్నది ఉన్నదనే స్వరూపముగా తెలుస్తున్నది ఆత్మానం. అది ఎప్పుడైతే ఒకడు తెలుసుకుంటాడో అతడు నేను మయి స్థిత. అప్పుడు రెండు లేవు. అతడు అనేది జీవుడు లేడు, అతడు నేను ఒకటే అయిపోతాము. చూడండి ఇదేంటి, ఇప్పుడు వేదాంతం యొక్క మహావాక్య ఉపదేశము, తత్వమసి మహావాక్య ఉపదేశమును భగవంతుడు ఈ రూపంలో ఇక్కడ చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. కాబట్టి ఇట్లా తెలుసుకున్నవాడు ప్రకృతిస్థిత అపి, ప్రకృతితోటి దేహంతో ఉన్నాను, చుట్టూ ప్రకృతి జగత్తు కనపడుతున్నది. ఇట్లా వీటిని చూస్తూ తెలుస్తున్నప్పటికి కూడా మనస్సులో బుద్ధిలో అర్థమైనది ఆత్మలే మనస్సు నిష్ట అయి ఉన్నది. కాబట్టి ఈ ప్రకృతి స్థన ఉన్నప్పుడు కూడా తద్గుణై న ఆజ్యతే. చూడండి ఈ జ్ఞానము వలన ప్రయోజనం ఏమిటనేది. జ్ఞానం ఇది ఏర్పడిందంటే స్వరూప జ్ఞానం. నేను అంటే ఆత్మ ఏకః శుద్ధః స్వయం జ్యోతి అని స్వానుభవమ అపరోక్షముగా ఏర్పడినప్పుడు ఇంక ఈ ప్రకృతి చుట్టూ ఉన్నటువంటి దీని యొక్క గుణములు ఇవన్నీ కూడా అతడిని ఏమీ కలుషితము చెయ్యవుట, కలత చెందింప చెయ్యవు, బంధించవు, వాడికి అంటుకోవు. ఆజ్యత అంటే లేపనము. వీటి వలన ఏమీ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి జ్ఞానమునకు ముఖ్యత్వమునిస్తున్నారు భగవంతుడు. అదే కదా భాగవతం యొక్క ముఖ్యత్వమే. యస్వధర్మేణ మాం నిత్యం నిరాశీర్శ్రద్ధయాన్వితః భజతే శనకైస్తస్య మనోరాజన్ ప్రసీదతి. చూడండి భగవంతుడు ప్రత్యక్షమైనాడు, వెంటనే చక్కటి ఉపదేశం చేస్తున్నాడు. మనకు యజ్ఞము యాగము ఈ అశ్వమేధాలు ఎందుకు నీకు, ఇంద్రపదవి ఎందుకు నీకు, జ్ఞానమును పొంది మరలా చూడండి భగవంతుడే అంశావతారముగా వచ్చాడు పృథురాం. కానీ ఆ భగవంతుడు రాజు రూపంలో పుట్టినటువంటి ఆ భగవంతుడికి మరలా ఇంకొక భగవంతుడు ముందు వచ్చి ఉపదేశం చేయాల్సి ఉంది. ఇక్కడ మీకు లాజిక్ అర్థమైందా? అన్నీ పరమాత్మ రూపాలే. నువ్వు నేను, ఈ గురువు శిష్యుడు, బోధించేవాడు వినేవాడు. మరి ఎందుకు అందరూ పరమాత్మ స్వరూపులైతే అందరూ జ్ఞానముతో లేరే, అందరూ ఆనందముగా లేరే, దుఃఖమును పొందుతూనే ఉన్నారే. కాబట్టి భగవంతుడి రూపమే అన్నీ అయినా కూడా ఇక అజ్ఞానమనే ఒక కవర్ పొర చేత కప్పబడి ఉన్నది. ఆ అజ్ఞాన పొరను తొలగించుకోవాలంటే ముందు ఒక భగవంతుడి గురువు రూపంలో వచ్చి శాస్త్ర ఉపదేశం చేయాలి. ఇది తప్ప వేరే మార్గం లేదు. నాణ్య పంథా విద్యతేయనాయ. కాబట్టి చక్కగా ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి భగవంతుడు. ఓ రాజా, నిష్కామముతోటి చూడండి, ముఖ్యంగా నిష్కామముతోటి స్వధర్మమును కర్తవ్యమును శ్రద్ధతోటి చేస్తూ అనుష్ఠిస్తూ
అన్నీ నాకు సమర్పిస్తూ నన్నే తలుచుకుంటూ ఎవరైతే జీవితాన్ని గడుపుతుంటాడో వాడి మనస్సు చాలా ప్రసన్నముగా శాంతముగా ఉంటుందిట. ఈరోజు సత్సంగం ప్రారంభించేటప్పుడు అదే మాట కదా మొదలుపెట్టాం. సంతోషము శాంతి ఎక్కడ దొరుకుతుంది, దుఃఖంలోంచి ఎట్లా తప్పించుకుంటామని. దానికి భక్తియే మార్గము. భక్తి వలనే జ్ఞానం ఏర్పడుతుంది. కాబట్టి భక్తిని చేయాలని మొదట చెప్తూ అలా జీవించాలని పరిత్యక్త గుణ సమ్యగ్ దర్శనో విశదాశయ శాంతిం మే సమవస్థానం బ్రహ్మ కైవల్యమశ్నుతే. మోక్షము, ముక్తి ఇవన్నీ పదాలు ఏమి చెప్తున్నారో, కైవల్యం ఇవన్నీ బ్రహ్మప్రాప్తి, బ్రహ్మజ్ఞానం ఇవన్నీ ఎట్లా వస్తాయి? పరిత్యక్త గుణ, గుణములకు అతీతముగా ఉండు. గుణములనాల చేయబడి సృష్టించబడి కనిపిస్తున్న 3 శరీరములు, 3 అవస్థలు. అవస్థలంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. వీటన్నిటిని కూడా విడిచిపెట్టి సమ్యక్ దర్శన, అన్నిటినీ 3 అవస్థలను, 3 శరీరములు మారుతున్నా అవి ఏమవుతున్నా కూడా అన్నీ తెలుసుకుంటున్న నేను ఒకడిని సమ్యక్ సమదర్శనంతో ఉన్నాను చూడండి. ఓకే, ఆ సమదర్శనముతోటి ఉంటూ విశద ఆశయ, మనస్సులో ఎటువంటి ఆశలు, కోరికలు, విషయభోగల మీద పరిగెత్తకుండా ఉంటూ శాంతిం, ఎవరైతే శాంతిని పొందుతాడో సమవస్థానం మే సమవస్థానం, నాతోటి సమమైన నేనుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ కైవల్యమును, అంటే నేను అతడు జీవుడు అనేటువంటిది లేకుండా జీవ బ్రహ్మ ఐక్యం ఏర్పడుతుంది అని చెప్పి భగవంతుడు చక్కటి ఉపదేశం. చూడండి, ఈ శ్లోకాలు చాలా ముఖ్యం. అందుకనే నేను పదమునకు వివరిస్తున్నాను. ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్యజ్ఞానక్రియాత్మనాం కూటస్థమిమమాత్మానం యో వేదాప్నోతి శోభనం. వెరీ వెరీ బ్యూటిఫుల్, చక్కటి శ్లోక. జీవన్ముక్తి అంటే ఏమిటి? ముక్తి అనేది కూడా త్యాగరాజుల వారు పాడినట్లుగా మోక్షము కలదా ఏ రామా, భువిలో జీవన్ముక్తులు కాని వారలకు వేరే ఎక్కడ విదేహముక్తి ఏర్పడుతుంది? కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఏదో స్వర్గము, ఆ లోకము, ఈ లోకము, కైలాసము, వైకుంఠం ఇవన్నీ కాదండి. సాక్షాత్ వైకుంఠనాథుడే చెప్తున్నాడు, జీవన్ముక్తి ఈ శరీరంలో, ఇక్కడ ఈ లోకములో, ఏ పరిస్థితిలో, ఏ ఊరిలో, ఎవరింటిలో నువ్వు ఎట్లా పుట్టి ఎక్కడున్నావో బుద్ధిని ఉపయోగించి గురువుకి శరణయ్యి శాస్త్రమును చక్కగా వింటూ చెవులను శాస్త్రమునకు శరణం చెయ్యి, అర్పించు. ఏం చెప్తున్నారు చూడండి, ద్రవ్య జ్ఞాన క్రియ ఆత్మనాం అంటే దేహము, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ఇవే కదా మనకి ఇన్స్ట్రుమెంట్లు. తర్వాత మనస్సు, ఇటువంటి వీటన్నిటిని కూడా వీటన్నిటికి నేను అధ్యక్షనుగా ఉన్నాను. చూడండి, ఉదాసీనం అంటే కంటెంట్మెంట్ తోటి, సాక్షిభావంతో అధ్యక్షుడుగా ఉన్నాను. నేను వీటన్నిటిని చూస్తున్నాను, అవి నేను అవ్వను. నేను చూసేవన్నీ కూడా నేను అవుతానా? నేను ఇప్పుడు గాడిదని చూశాను, గాడిద నాకు తెలుస్తున్నదని నేను గాడిదని అవ్వను కదా, ఏది అవ్వను నేను. కాబట్టి నేను చూస్తున్నటువంటి ఈ శరీరము నేను కాదు, నేను చూస్తున్నటువంటి ఈ మనస్సు నేను కాదు. కాబట్టి నేను చూస్తున్నవన్నీ కూడా చూసే నేను కాను. దీనినే ద్రష్ట దృశ్యం అంటాం. ద్రష్టను నేను ఎప్పుడు అలా ఉండి ఉదాసీనముగా ఉంటూ, అంటే అతీతుడుగా ఉంటూ, ఉదాసీనుగా ఉన్నది ఎవరు? కూటస్థం అంటున్నారు. ఈ పదము చాలా వేదాంతంలో పంచదశి అటువంటి పుస్తకాలలో ఉపయోగించి చెప్పినటువంటి కూటస్థం. ఉపనిషత్తులు కూడా చెప్తాయి. కూటస్థం అంటే ఏమిటంటే కూటవస్త్ తిష్టతి ఇది కూటస్థం
అంటే వికారములు లేకుండా ఏ మార్పులు చెందకుండా. దీనికి ఏం చెప్తారంటే యాన్విల్ ఇంగ్లీష్లో, ఈ ఇనుముని కాల్చి దాన్ని బెండ్ చేస్తూ కొడుతుంటాడు కదండి, కులిమి పెట్టి. ఆ పనులు చేసేటప్పుడు అక్కడ కింద ఆ ఇనుము బాగా హీట్లో, అగ్నిలో బాగా ఎరుపుగా వచ్చేట్టు చేసిన తర్వాత ఇక్కడ వాడి ముందు ఒక ఇనప గుది ఉంటుంది. దాని మీద పెట్టి సుత్తితోటి కొడుతూ ఉంటే ఈ ఎరుపుగా కాలినటువంటి ఈ ఇనుము బెండ్ అవుతుంది ఎట్లా కావాలంటే అట్లా. కానీ దేని మీద పెట్టి కొడుతున్నాడో ఆ కింద ఉన్నటువంటిది, అది పేరు కూటస్థం, అది మారనే మారదు, అది అట్లాగే ఉంటుంది. అలాగే నేను అనే ఆత్మ వికారములు లేకుండా ఇమం ఆత్మానం, ఈ ఆత్మను నేనని తెలిసి వేద ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి శోభనం ఆప్నోతి. ఇది తెలుసుకోవటమే మంగళము, ఇది తెలుసుకోవటమే శుభము, ఇదే జీవితం యొక్క లక్ష్యము. ఇది తెలుసుకోనంత వరకు దుఃఖము పోదు. లోకము వలె వచ్చిన శోక మోహ భయ దుఃఖములు పోనే పోవు. ఇలా చక్కగా భగవంతుడు ఇంకా కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇవి శ్లోకాలు చాలా ముఖ్యము కాబట్టి వీటిని మనము వచ్చే సత్సంగంలో చూస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.